ఇచ్చాలే ఇచ్చాలి నీకెంత 1000 రూపాయలు ఇస్తాడులే నీకేం ఫోన్ పే కొడుతుంది నీకు చెప్పమా ఏం జరిగింది? రాజంపేట నుంచి ఆడ రాజంపేట దగ్గర రాజంపేటలో డ్యూటీ చేస్తా ఉన్నా. ఆడ నుంచి నన్ను వీరపల్లికి ట్రాన్స్ఫర్ చేసినారు. నేను ఆడికి దూరంగా వేసినప్పుడు ఓపిక పట్టుకుని చేస్తున్నా ఉద్యోగం. ఎంత ఓపిక పసిపెట్టి తల్లి నేను చేస్తా ఉన్నప్పుడు దూరం వేసింది తప్పు వాళ్ళే. మళ్ళీ ఇక్కడ డ్యూటీ చేస్తా ఉంటే జిట్టేసి మీద వేసినారు. ఇక్కడ నెల డ్యూటీ బాగా కరెక్ట్గా డ్యూటీకి వస్తున్నా. వీరపల్లి మొత్తం జనం అంతా చెప్పిస్తా చేస్తా ఉంటే వీరపల్లి ఇప్పుడు వీరులు అందరూ అది చేపమ్మ సంగతి చెప్పమని చెప్తే బయటకు పంపిస్తారు. పోయి తెస్తా వాటర్ బాటిల్ నీళ్ళ బాటిల్ అన్ని తెస్తున్నా. నా డ్యూటీ నేను చేసుకుంటున్నా. మళ్ళీ అమ్మ వస్తానే కారు తీసినా బీగాలు తీసినా ఆమెకు భోజనం పెడతాను అన్ని పెడతాను. ఆడ కూర్చోవద్దు నువ్వు అంటే అటెండర్ ఎక్కడ కూర్చుంటుంది? బయటే కదా కూర్చోవలసింది. ఆమె ఉండేక్కడ గేట్లోనే కదా నీకు కూర్చోవలసింది. లేదు నువ్వు వెనకలు కూర్చోపోనంటది. అప్పటికి ఏం చేయాలన్నా నన్ను ఉద్యోగం నాకు అది కావాలి సార్. నాకు డ్యూటీ సర్టిఫికేట్ సంతకం పెట్ట మేడం నేను రోజు వస్తున్నా కదా అంటే నువ్వు అవసరం లే నువ్వు నేను కొట్టాడలా ఆమెతో ఎవరితో నేను కొట్టాలా వాళ్ళే నన్ను నాతో కొట్టాడుతున్నారు. నాయక్ సార్ ఒక ఆయన ఉన్నాడు. నేను ఇక్కడ జనాలు వస్తే బయట పంపించి బయటకు ఉన్నాయన ఇద్దరు ఆయన అజ్జీ గారు ఎవరిన వస్తే బయట పంపిస్తుంటే బయటకు వచ్చిన ఆమె కంప్లైంట్ ఇస్తాడు అమ్మాల మేడం. ఆ మేడము వాడి మాట విని నన్ను తిట్టాలి. వాడికి ఏం సంబంధం ఆడపిల్లతో నాకు ఫస్ట్ నా దగ్గర వాడికి రాకూడదు. వాడికి ఏం సంబంధం నాతో పని నా మీద చెప్పాలంత అవసరం ఉన్నది వాడికి. అది సార్ నేను అడిగేది. నాకు డ్యూటీ సర్టిఫికేట్ సంతకం పెట్టాలి. నాకు ఉద్యోగం పరిమితి చేయమంటే వాళ్ళు సంవత్సరాలు 12 సంవత్సరాలతో ఇంతవరకు ఉద్యోగం పరిమితి చేయమంటే చేయలే. ఇన్ని రోజుల నుంచి ఆడపిల్ల ఎన్ని రోజులు నువ్వు పట్టుకుంటుంది. నాకు ఉద్యోగం పరిమితి చేయాలి. నాకు నా జీతం నెల నాకు రావాలి. నేను అమ్మాయి దగ్గర అటెండర్. నా పేరు అరుణ. మీరు రోజు డ్యూటీకి వస్తున్నారా? డైలీ వస్తున్నా సార్ డ్యూటీకి. ఎందుకు చేస్తున్నట్లు? అదే సార్ నన్ను అంటుంది ఇప్పుడు నువ్వు రేటమ్మా నువ్వురా అమ్మాయి వద్దురా నువ్వురా రోజు అని అంటుంది. ఇప్పుడు కూడా మంచితనంగా అడుగుతున్నా. ఎవరు మేడం? మేము ప్రెస్ వాళ్ళు మేడం. ఏం జరిగిందని చెప్తాను. ఆమె బాధ అని చెప్తాను మేడం. మేమేమన్నా అడగాలి? మీరు ఆమెనే వస్తారు కదా. నేను కొట్టాలా మా అక్క తల్లి మీద చెప్తున్నా. నేను కొట్టాడే మనిషిని కాదు.